ఓం నమః శివాయ. సర్వవ్యాప్తమైన మహేశ్వరుడు చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వరునిగా కొలువై నమ్మిన భక్తుల ఇష్టకామ్యాలను నెరవేర్చుతూ పుణ్యఫలాలు ప్రసాదిస్తున్నాడు. దిక్కులేని అభాగ్యుల కోసం వెలసిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఈ పుణ్యప్రదేశానికి వస్తున్న భక్తులు అనాథుల సేవలో, ఆదిదేవుని సేవలో తరిస్తున్నారు. హైదరాబాద్ నుండి విచ్చేసిన సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ వెంకట కృష్ణమూర్తి గారు, నరసింహ గారు భక్తి సేవా మార్గాలలో తరించి పుణ్యఫలాలు పొందారు. మహామహిమాన్విత దైవమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని వారి గోత్రనామాలతో అర్చనలు జరిపించుకుని శివయ్యకు అభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని సుందరంగా అలంకరించగా వెంకట కృష్ణమూర్తి గారు శివయ్యకు ప్రత్యేకంగా తీసుకువచ్చిన నూతన వస్త్రాలను స్వామికి సమర్పించారు. అర్చకులు కర్పూర నీరాజనం స్వామికి సమర్పించి భక్తులకు ఆ హారతితో శివాశీస్సులు అందించారు. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆశ్రమ సిబ్బంది సేవామూర్తులకు ఆలయ నమూనా చిత్రాన్ని చూపించగా ప్రశాంతమైన అనుభూతితో ఆశ్రమ ప్రాంగణంలో నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణ పనుల వద్దకు ఆశ్రమ వ్యాన్లో వెళ్లి ఇటుక సాయం చేసి పుణ్యకార్యంలో భాగమయ్యారు. అనంతరం అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా అనాథుల వైద్యశాలకు కూడా వెళ్ళగా దీనులకు అందిస్తున్న వైద్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా అభాగ్యుల శాశ్వత నిర్మాణానికి విలువైన సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్న సేవామూర్తుల వివరాలు తెలుపుతూ వారి పేర్లతో చెక్కబడిన శిలాఫలకాన్ని చూపించారు. ఈ క్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు గత 15 సంవత్సరాలుగా మానసిక వికలాంగుల కోసం కృషి చేస్తున్నట్లు తెలుపుతూ ఈ మహాసేవ సేవామూర్తుల సాయంతో శివయ్య సంకల్పంతోనే నిర్విరామంగా జరుగుతుందని వివరించారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి వెంకట కృష్ణమూర్తి గారు వారి పెళ్లి రోజు సందర్భంగా వారి భార్య మహాలక్ష్మి గారిని భాగం చేస్తూ నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి ఆదిదేవుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆదిదేవుని సేవలో అభాగ్యుల సేవలో తరించిన సేవామూర్తి వెంకట కృష్ణమూర్తి గారి కుటుంబంపై పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు డాక్టర్ ఎంవికే మూర్తి, సుప్రీంకోర్టు అడ్వకేట్. హైదరాబాద్ నుంచి వచ్చాను. చాలా ఆనందకరంగా ఉంది. ఇంతమంది అనాథుల్ని ఒక చోటకి చేర్చి వాళ్ళకి ఆశ్రయం కల్పించి భోజనము, వసతి, బట్టలు అవి కలుగజేయటం అనేటువంటి 600 మందికి చాలా కష్టతరమైన విషయం అది. అయితే దీని నిర్వాహకులు గట్టు శంకర్ గారిని కలిసినప్పుడు వారు చెప్పినటువంటి ఉద్దేశ్యం కానీ వారు చేసేటువంటి సేవా కార్యక్రమాల గురించి తెలిసిన తర్వాత వారు ఎంత ధన్యులు అయినటువంటిది బాగా నాకు అర్థమైంది. నేను ఇక్కడికి రావటం మొదటిసారి నిర్మాణంలో ఉన్నటువంటి పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం చూసి వచ్చాను. ఆ తర్వాత ఈ బిల్డింగ్లోకి వచ్చి ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు ఇవన్నీ చూడటం జరిగింది. అక్కడ ఉండేటువంటి ఇన్మేట్స్, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరితో కూడా నేను కొంతవరకు ఇంటరాక్ట్ చేయటం అనేది జరిగింది. ఒక రకమైనటువంటి అనుభూతి అంటే మానవత్వము, దార్శనికత ఈ రెండు ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి, కేవలము డబ్బేనా, సహృదయం కావాలా, సభ్రాతృత్వం కావాలా అనేటువంటి విషయాలు ఎంతవరకు మనకు అవసరము, అవి ఈ నిర్వాహకులు ఎంతవరకు నిజాయితీగా పాటిస్తున్నారు అనేటువంటి చూసిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం వేసింది. నేను ఇదివరకు వీళ్ళకి ఒకరోజు
3 పూట్ల భోజనానికి అని చెప్పి నాకు అప్పుడు నేను ఒక డొనేషన్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత అలాగా ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవడము నాకు కూడా చాలా ఆనందం కలిగించింది. ఇటువంటి సేవలు చేస్తే మనకే కాదు, మన కుటుంబ సభ్యులకి, ఉత్తరోత్తర మన కుటుంబం యొక్క పెద్ద వాళ్ళకి అందరికీ కూడా మంచి జరుగుతుంది, భగవంతుని యొక్క ఆశీస్సులు జరుగుతాయి అనేటువంటి నమ్మేటువంటి వాళ్ళని నేను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.